భారతదేశంలో పోలియో మహమ్మారిని పూర్తిగా పారద్రోలేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని 5 ఏళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా 2 చుక్కల పల్స్ పోలియో మందు వేయించి వారి బంగారు భవిష్యత్తును కాపాడాలని ఆయన కోరారు. జాతీయ పల్స్ పోలియో దినోత్సవం సందర్భంగా నంద్యాల పట్టణంలోని జగజ్జనని నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజం నుంచి పోలియోను శాశ్వతంగా నిర్మూలించడంలో పల్స్ పోలియో కార్యక్రమం ఎంతో కీలక పాత్ర పోషించిందని, తల్లిదండ్రులు బాధ్యతగా తమ పిల్లలకు ఈ చుక్కల మందు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దినేష్ రెడ్డి, హెల్త్ సెంటర్ వైద్య సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పల్స్ పోలియో దినోత్సవం. పోలియో మహమ్మారిని ప్రపంచం నుంచి ఎరాడికేట్ చేసే ఒక సదుద్దేశంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక బ్రహ్మాండమైన ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. 5 సంవత్సరాల లోపల ఉండే ప్రతి అబ్బాయి అమ్మాయి వాళ్లకు ఖచ్చితంగా పోలియో చుక్కలు 2 చుక్కలు వేయించుకోండి. అన్ని సెంటర్లలో అన్ని చోట్ల నేషనల్ వైడ్గా ప్రోగ్రాం జరుగుతోంది. మీ దగ్గర ఉండే హెల్త్ సెంటర్స్ కానీ, బస్టాండ్ల దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర అన్ని చోట్ల ఒక మంచి ఉద్దేశంతో పెట్టారు. దయచేసి అందరికీ తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేసేది అంటే 2 చుక్కలు వేసుకోవడం వల్ల పోలియో మహమ్మారి నుంచి మనం బయటపడతాము. నాకు తెలిసి ప్రపంచంలో మాయమయ్యే రోగంలో పోలియో కూడా ఉంది. దాన్ని మనం సహకరించి పోలియో చుక్కలను ప్రతి అబ్బాయికి అమ్మాయికి వేసి మన హెల్త్ను కాపాడుకోవాల్సిందిగా కోరుతాను. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ దినేష్ రెడ్డి. ఈరోజు 28 జూన్ నేషనల్ వైడ్ పోలియో కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇక్కడ మన నంద్యాల జగజ్జనని నగర్లో 17 బూతులు పెట్టడం జరిగింది. దాంట్లో అన్ని కేంద్రాల్లో పోలియో చుక్కలు లభిస్తున్నాయి. ప్రతి ఒక్క 5 సంవత్సరాల పిల్లలకి ప్రతి ఒక్కరికి 2 చుక్కల తరపున ప్రతి ఒక్కరూ వేసుకోవాలి. దీనివల్ల మనకి పోలియో వ్యాధి నుంచి నివారణ కలుగుతుంది.